రూమ్ లో కనబడ్డాడు. అది తూడుకోయే ఏమంటే ఏం గుర్తులే ఇవన్నీ. ఇప్పుడు కాడికి కొట్టుకుంటా తల్లి. ఇగో ఎంత ఎర్రకాలే, ఇగో ఎంత ఎర్రకాలే. మన ప్రేమ ఒక రాగి ముద్ద, ఎర్ర కారములా మామిడికాయ బద్ద. హలో బలమణి, ఏడు నువ్వే? నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా కానీ ప్రేమికుల రోజు ఉందే, కలుద్దాం మనం. అబ్బా చాలా రోజులు అవుతుంది కదే, జర కలుద్దామే అబ్బా ప్లీజ్. ఏడే కలుద్దామా? ఏని ఓయో రూమ్ లేవా? 1500 1200 రూపాయలు ఇస్తే అయిపోతుంది. జర నువ్వు అవుగానే నువ్వు రాంగా ఆధార్ కార్డు పట్టుకురా. జర్రా నేను ఏదో చెప్పిన భార్యకి ఏదో చెప్పేస్తాను నేను. రాజరా ప్రేమికుల రోజు అన్న ఒక పేరు కన్నా కలవద్దా మనం? జర్రా నువ్వు రా, సరేనా? చాలా రోజులు కలవక ఇలా ఒక లెటర్ రాసుకపోతా. లెటర్ రాసుకపోతే దొంగ తీసుకోవాలి ఇలా. ఏముంది రాసేది కదా, అప్పులు మనం వచ్చేది ఉండే, మనం మనకు వచ్చేటి ఉండే. ఇచ్చేటివి వచ్చేటివి అప్పులు రాసే ముఖమేనా అది? ఏమో సిగ్గుపడుతున్నావు, ఇట్టిట్ట దిక్కులు దిక్కులు చూసుకుంటా నవ్వుతున్నావు. అప్పులు రాసేటోడు ఎంత రందితోటి రాస్తాడు. గట్లాగానే చిన్న పొరం లెక్క చిన్న మొల్లివి అవుతున్నావా? సిగ్గుపడుతున్నావు, దేనికి సిగ్గు అవుతుంది నీకు? మిషన్ మిషన్ అవుతున్నావు ఎందుకో? నీకే కనబడుతుంది అంటే చూస్తలేదు అనుకుంటున్నావా? చూడు ఏముంది, చూడు ఏమున్నదాని గట్టి సాటు పెడుతుందో వీడిదే లెక్కలో. మరి ఏంటి చూస్తా మాట్లాడుకుంటా గీకలాడితే వీడిదే ఏంటిదో. అరే చూపించగలే పోతుంది, ఎందుకు ఆమెతాను అనుకుంటా రాస్తున్నావు అంతగానము. చూడు చూడు అనుకుంటా రాస్తూనే ఉన్నా, నేను వస్తూనే ఉన్నా. దేనికి చెప్తాను, నాకేమన్నా తెలియాలని సంగతి చెప్తా. నీకేం తెలిసేది ఏం లేదు. ఇదివరదాకా అంగి మీద ఉండే, ఇప్పుడేమో టీ షర్ట్ వేసినావు, ఏమో జోరుదారు తయారైపోతున్నావు. ఎటు పోతున్నావు? తమ్ముడు రమ్మన్నాడే. తమ్ముడు రమ్మన్నాడా? నేను సరే పోతే పోతుంది కానీ కూరకేమన్నా తీసుకురా. చికెన్ చికెన్ తీసుకొస్తే రోగాలు వస్తున్నాడు. చికెన్ తినదట, ఏమన్నా ఎత్తుంది పాలకూర ఎత్తుంది. సుక్కకూరను పాలకూర చెప్తా. నువ్వు బయట ఇప్పుడు ఏం తినరావు కదా? ఏం తింటా ఏం తినా. సరే సరే పో, ఇంటికి వచ్చి తింటా మళ్ళా. సరే ఏ వారం ఏటో ఉన్నది కానీ నీకు. అబ్బో పిల్లలతో మాత్రం కష్టం, జాగ్రత్తగా ఉండాలి. డేంజర్ అంటే డేంజర్. బాలమణి వస్తున్నా వస్తున్నా వస్తున్నానే నా బాలమణి, పోయి రూముకు వస్తున్నానే నా బాలమణి. పోయిండు ఏదో ఉన్నది కథ. ఇంతగానం తయారై ఎన్నడు పోలే, ఇవాళ పోతుండు. మళ్ళీ ఇదివరకు దాకా ఏమో రాసుకొని ఆ లెటరు ఇంట్లోనే మర్చిపోయిండు ఆ చిట్టి. మా మరద వచ్చినాక చదివిపిస్తా, తెలుస్తుంది ఇప్పుడు ఏడికి పోయిండు ఏం కథ అని. చిన్నంగా పోయేటి ఓ వదినే, నీ సీరెట్లా జినిగింది ఓ వదినే, నీ సీరెట్లా జినిగిందో ఓ వదినే. ఇది ఏంటిది కావచ్చు, ఇదే రాసిండు. రాసి పెట్టి అంతగానం రాసి పెట్టి తీసి పెట్టి పోయిండు. నాకేమో సగం సగం చదవాలి. బాలమన అదేవతి మరదత్తుండు కదా. వదినే
అయితే గాని ఓ వదినే అన్నగాడెందుకున్నాడు, ఓ వదినే అన్నగాడెందుకున్నాడు, ఓ వదినే ఏడున్నాడు అది తర్వాత ముచ్చట గాని ఇదేవత బాలం అన్నట చదువు. అగో అగో ఇదేవాళ్ళు రాసి వదినే? మీ అన్ననే అప్పుడు ఈడ కూర్చొని ఓ రాసేదే రాసిండు. ఏంటిది అయ్యాదంటే లెక్కలు లెక్కలు అన్నాడు. ఏమని చెప్పిండు? లెక్కలు అన్నాడు, పైసల లెక్కలు ఎత్తున్నా అన్నాడు. అందులో చూస్తే బాలం అని ఉన్నది. నాకేమో మొత్తం చదవత్తలేదు. బాలమని ఆగో పోడా పిస పిస మాట్లాడతావేంది? ఓ వదినే నేను అంటలేను, ఇక్కడ రాసింది అవుతున్నా. ఆగో ఎవరికి రాసిండు? అన్న రాసిండు వదిలే, తక్కువ లేదు ఇది. తక్కువ లేకపోతే ఏమున్నది చదువు కదా, చదువు. ఓ వదినే బాగానే ఉంది ఇది. ఐ లవ్ యూ బాలమని దిల్లు గుర్తు. దిల్లు గుర్తా? ఎవరికి? మొత్తం చదువు కదా. సరే చదవదాకిను. నా ఇరిగిపోయిన గుండెను అద్దుకొడదాం అనుకుంటున్నా. ఆ రోజులల్లా మన ప్రేమ వేరుంటుండే. నా చిత్తుపలకాయ మూతికి నీ తాటికాయ ముఖం బాగా సెట్ అయిందే. ఊరబంది అడిబందోలున్న మన జీవితంలో వద్దు చదువుగా. చదువు కదా, నువ్వు కోపానికి రావద్దు. సరే రా చదువు. ఊరబంది అడిబందోలున్న మన జీవితంలో ఎలుగు బంటూరే నా పిల్ల అడిగిపెట్టింది. నువ్వే అంటున్నావా లేకపోతే మీ అన్న రాసిండు? విషయాల మీద అట్టు మా అన్న రాసిండు. వాడు రాని మన సంగతి చెప్తా చదువు. మన ప్రేమ ఒక రాగి ముద్ద, ఎర్ర కారములా మామిడికాయ బద్ద. ఓ వదిలేకేం రాసిండు? బలమని 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 బారాన బంతి పూలే, బలమని బారాన బంతి పూలే, బలమని చెయ్యాన చెక్కుడు బిల్ల, బలమని. పాట పాడతావేంటి? చదువుమంటే అవదోడది రే ఇల్లుంది. ఉన్నది చదువు. ఇంకా ఇయాల నిన్ను ఎట్లయినా కలుసుకుంటా. అవ్వతో నిన్నుంది, నేనేమన్నా ఇల్లుంది అంటే కలవనికే పోయిండా వాడు? రాని మామిడికాయ బద్ద అని రాసిండుగా, వాడు రాని మన బద్దనే వాళ్ళతో ఇయ్యాల. రాని గింత పనికి వచ్చిన అది. అయ్యో మంచోడు అనుకున్నా, గిట్లా నా చేసేటివన్నీ. ఓ అదినే అందుకే అన్న గడ కనబడ్డాడు రూమ్ లలో. ఏడ కనిపించాడు? రూమ్ లో కనబడ్డాడు అదినే. నువ్వు రూమ్ లో కనిపిస్తే ఇంటే తీసుకురావా? ఎవరైనా ఉన్నారా? దీని దగ్గరికి పోయిండా ఏంది? ఓ వదినే ఇప్పుడు కాలం మారింది. ఓలన్నా కలుసుకోవాలనుకుంటే పర్సనల్ గా రూమ్ ఇస్తారు, ఓయో రూమ్ అంటారు. ఆధార్ కార్డు ఇస్తే అయిపోయి, పైసలు ఇస్తే రూమ్ ఇస్తారు. అమ్మా అంత పనికి వచ్చిన అది. రాని చెప్తా. అన్నకు నా పేరే చెప్పకు. అయ్యో పిల్లగా నువ్వెందుకు ఏడుతున్నావు? ఏడవలసింది నేను. నా బతుకు ఆగం చేసిండు ఇప్పుడు. సరే వదిలే, గూడాలు వస్తుంది ఆడికన్నా పోతా. రాని వాడు మన సంగతి చెప్తా. కళ్ళు కూడా మీరే తింటారా? బిడ్డరా అందరి కోసం గూడాలు పెట్టావా? బా మంచిగా బెలమేసురా ఇలా కుటుంబంలో భాగ్యావాలి చూడు. అదృష్టం ఉండాలి. మా ఆధార్ నీటి వాళ్ళు లేదు తెరికాయి. ఏం లొల్లి పాడుగాను. మా వాడు మంచిగా అనుకున్నాం కదా, ఇంటికాడ అంత మంచి మా వదిలేని పెట్టుకొని మందు కొంపలే మడిపోతుందట. ఇక రేపు ఏదో ఏదో అంటారా అది, రేపు ప్రేమికుల రోజు అని ప్రేమికులు పట్టుకొని చిట్టుకట్టుకుంటూ పడి తిరుగుతాడు. పుష్కుల మా వేరేతో చెప్పినా ఏ చూసుకపో దుమ్ము రేగుతుంది ఇట్లా. నువ్వు చెప్పే లొల్లి పెట్టించిన వాళ్ళిద్దరు. నువ్వు చెప్పకపోతే లొల్లే ఉండకు. ఇక చెప్పొద్దంట మా అన్ననే మా వదిలనే సంసారం మంచి కూడా అనుకోవాలా, ఇచ్చుకోవాలనుకోవాలా? మంచిగా ఉన్నట్టు కాదు, చెడుతుడు తిరుగుతుండు వదినే, కాపాడుకో. మనోడు మనకైతాడు. పైసలు మంది కొంపలు పెట్టమంటే సిద్దిపేటకు పోయి ఓయో రూమ్ లాట ఈ రూమ్ లాట. ఇక ఆమె తోటి రోజులకు రోజులు ఉంటే సంసారం ఏమైతుంది మా అన్నది. గట్లనే చెప్పిన
బాబు ఏడిపోయినావు నువ్వు? ఏడిపోయినావు నువ్వు? ఏమో బాలమనట ఓయో రూమ్ లాట గిట్లనే రండి పెళ్ళాని గిట్లనే చూసుకుంటావా నువ్వు? ఏ సిద్ధిపేట పోయినావు నువ్వు? పోయినావు. అబ్బా మీరు గిట్లనే చేస్తారా మీ మొగలందరూ? ఎవరు చేస్తారు? అరే నువ్వు నన్ను కొట్టిపిస్తున్నావా దొరకబడుతున్నావురా సిద్ధిపడకపోయినా అయినా కానీ అన్న నువ్వు పెద్ద మనిషి నలుగురు చెప్పడం ఎట్లెడుతుంది గిదేనా మాట్లాడుకోవాలి బయట సాయంత్రం సిద్ధిపడకపోయినా అంతే ఆయన తాయితారు ఆయన పిల్లలు గిట్లనైనా సిద్ధిపేట కూడా ఉంది ఇక నువ్వు సిద్ధిపేట పోతా అన్నారు చూసి పట్టుకుని అంటారు ఓ వదిలే పోంది పోంది నువ్వు కట్టేస్తావు అది తూడుకోయే ఏమంటే దెబ్బలా ఏం గుర్తులే ఇవన్నీ కొట్టిందిరా ఇప్పుడు కాడికి కొట్టుకుంటా తల్లి ఇగో ఎంత ఎర్రకాలే ఎంత ఎర్రగా చెంపల పండు కొట్టింది చెంపల పండు కొడతావా నేను కూడా ముద్దులు లేవు గుద్దులు లేవు నువ్వే గుద్దులేవు బాజార్ ఎత్తున్నవేంది ఇంకా తప్పు చేసింది కాకుండా సిద్ధిపడపోయినా నువ్వు ఆపుతలేవురా నన్ను కొట్టిపిస్తున్నావురా నేను రంగు చల్లుకుంటున్నారు రంగు చల్లుకుంటే మీద పడ్డది అంతే ఓ వదిలే నువ్వు సిద్ధిపడపోయినా కదా పోయినా ఎటు పోయినా కొడుతుంది పోతే పోతుంది కానీ ఈ ఎర్రయి వదిలేకొచ్చిన దెబ్బలా బాగానే జరుగుతుంది కదా కాదురా వీడు రంగు చల్లుకుంటున్నారు మీద పడ్డది అంతా నీ అవ్వ అంత మన ముద్రించినట్టు ఉంది లేదు ఎటు పోలే తమ్మి అనుడు బరాబర్ నువ్వు తిరుగుడు బరాబర్ రంగులు అయితే మొత్తం మీద చాలుతారు ముద్దులు పెట్టినట్టు గట్లు ఉంటదా చెప్పమ్మా చెప్పలేదు సిద్ధిపడపోతాయి చెప్పైనా అవ్వకి చెప్పైనా అడుగు నువ్వు ఇక సిద్ధిపడకపోయి చెప్తాను కొడతావు మా బూట్ తీసుకొని అన్నీ కొడతావే నువ్వు ఏం చేసిండే ఏం చేసినా మనం మనము వదిలే కళ్ళు తాగితే కొట్టలే కొట్టినా ఏదో కళ్ళు తాగిరా నువ్వు పూట కొట్టినావు కొట్టినా మరి ఇలా నువ్వు వదిలే బంగారం ఇక్కడ పెట్టుకొని రూల కొట్టి ఏ రూమ్లో కొడలేదు అయ్యా నేను ఎవరు చెప్పారా నీకు నువ్వు ఇటు చెప్పినావు రూమ్లో కల్లా కొట్టి నేను చెప్తా అని నేనే కాపాడబడి కొట్టినా కొద్ది చూసుకుంటున్నావా ఫోనా ఫోన్ పడిపోలే కాదయ్యా ఇగో అవ్వకు చెప్పినా అది చెప్పిన అంటుండు కదా దాంతో సంసారం చేయని అవ్వ ఇష్టము కొడుకు ఇష్టము ఏమన్నా వేసుకొని సరేనా నీ మా వాళ్ళ ఇంటికి పోతున్నా నువ్వు అడ్డంకాలు అడుగు పెట్టావు అనుకో మా నాన్నతో అది చెప్పి కాళ్ళు కొట్టిస్తా చూడు ఓ వదిలే ఓ వదిలే ఓ వదిలే అయ్యో అయ్యో ఓ వదిలే ఓ వదిలే అన్నా దెబ్బలు బాగా తాగుతున్నాయి కానీ బాగా రా అరే నువ్వే చెప్పినావు కదా నీ ఏమో చెప్పుడు పక్కన పెట్టి కానీ నువ్వు నాకు యాడ కనబడుతున్నావే దాని పోయే రూమ్లో కనబడుతున్నావు ఇక్కడ కనబడ్డా ఇక్కడ చాలా రోజుల ప్రేమించిన ఒక అమ్మాయిని అది రేపు ప్రేమిక రోజు కదరా ప్రేమిక రోజు రేపు ఒక రోజు ముందుగానే కలుద్దామా అందరు చూస్తారా అంటే పోయి కాల పెట్టిన రూమ్కు అవన్నా పక్క పెట్టి కానీ ఎంత తీసుకురే నీ వాళ్ళు 1500 అడిగిరు నేను 1200 ఇచ్చిండ్రా
నేను లెటర్ రాసుకున్నారా అది జైలు పెట్టుకోపోదాం అనుకున్నా ఆగమామల లెటర్ ఇంటికంటే మర్చిపోయినా అది చూసినట్టుంది. మరి మళ్ళీ ఎడిపోకోవాలి నువ్వే చెప్పినావురా నా మీద ఎడబడుతుంది. నువ్వు కనబడ్డావు కదా నువ్వే చెప్పినామనుకున్నా. అయితే గాని మీ అవ్వ ఫోన్ గాని ఇప్పుడు వాళ్ళ ఓయో రూమ్ కదా కాయలు అడుగుతారు కానీ కారట్లు గిట్ల అడుగుతారు కానీ అలా ఇప్పుడు మా ఊళ్ళు అడగలే. మా దోస్తు గారు ఉండేవాడు అలా పని చేస్తాడు వాళ్ళు చెప్పినా ముందుగానే. ఇప్పుడు తోలకపోతే ఇద్దరి ఆధార్ కార్డు అడుగుతారట కదా నేను అడగలే. నన్ను అడగలే మా వాడున్నాడు రా సోపతి గాడు అట్లా లేకపోతే ఇవన్నీ అడిగి నడుసు. సరే సరే గాని ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు ఇటే పోతావు ఏందిరా? మొబైల్ మీద రకాలు అవుతుందా పోతే పోదామని ఎట్లా అని అనుకుంటున్నా. అరే పోతే కానీ పెళ్ళాలకు దొరకద్దురా దొరికితే తల్ల పడిగో నా పని ఎట్లా అయింది. అందరు నిలకనే పోతా అరే ఏడేం చేసేది ఇంత తెలియదు గాయంత ఇక మధ్య లేదే తిరగలేసినావా? అబ్బో ఇవాళ నేను పుసుకున్న పోక పోయినందుకు అది ఫోన్ చేసి ఇట్లా పోయినా కానీ లేకపోతే చాలా రోజుల నుంచి ప్రేమించినరా. రేపు ప్రేమికుల రోజు కదా ఇక మళ్ళా ఏడ కలవదు జాతర మంది చూస్తారు రేపు ఇయ్యలేరు రమ్మంటే పోయినా. పోతే బయట పడొద్దు పోగ రావద్దు వాసన రావద్దు. నియమేరా నీ అంత హుషారు లేకపోతే గిట్లుండదురా. నీ అంత హుషారు ఉంటే మంచిగా ఉండు. మొత్తం అదే పని ఓయూరులో పడుతుంటే నా పనే కానీ జాగ్రత్త పడతావు. మరి నాకు జాగ్రత్త పడక లీటర్ మర్చిపోయి ఇంట్లో పరిచయం అయింది. ఎప్పుడైనా కానీ మంచిగా చూసుకోవాలి. బూట్లు ఏడపోయినా ఫోన్ ఏడపోయిందిరా దొరుకుతాయి ఆడిపోతాయి గల్లిపట్టు గదిన గేదెలు కుక్క